ఒకరోజు ఒక ఎంప్లాయీ తన హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి నేను ఈ ఉద్యోగం మానేస్తున్నాను అని చెప్తాడు. దాంతో హెచ్ఆర్ ఉద్యోగం మానేయడానికి గల కారణం అడుగుతాడు. అప్పుడు ఆ ఎంప్లాయీ ఈ ఆఫీస్లో ఎక్కువగా నెగిటివిటీ ఉంది, టాక్సిక్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు, ఎప్పుడూ ఒకరి గురించి ఒకరు గాసిపింగ్ చేస్తూ ఉన్నారు, తమ వర్క్స్ ఎవరూ సరిగ్గా చేయడం లేదు అని చెప్తాడు. నాకు ఇక్కడ అంతా చెడుగానే కనిపిస్తుంది, అందరూ చెడుగానే మాట్లాడుతున్నారు అని చెప్తాడు. దానికి ఆ హెచ్ఆర్ అంగీకరిస్తాడు. సరే, నువ్వు ఈ ఉద్యోగం మానేయొచ్చు, కానీ చివరిగా నేను చెప్పే ఒక పని చేయి అని చెప్తాడు. ఎంప్లాయీ తన హెచ్ఆర్ మాటకు విలువనిచ్చి చెప్పండి సార్, మీరేం చెప్తే అది చేస్తాను అని అంటాడు. ఒక గ్లాస్ ఇచ్చి దానిలో ఫుల్గా వాటర్ నింపి ఈ ఆఫీస్ చుట్టూ 3 సార్లు తిరిగి రమ్మని చెప్తాడు. ఈ 3 సార్లు తిరిగేటప్పుడు ఒక్క చుక్క నీరు కూడా కింద పడకూడదు అనే ఒక కండిషన్ పెడతాడు. దాంతో ఆ ఎంప్లాయీ ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో ఫుల్గా వాటర్ తీసుకొని ఆఫీస్లో 3 చుట్లు తిరుగుతాడు. చివరికి తన హెచ్ఆర్ దగ్గరికి వచ్చి అయిపోయింది అని సమాధానం చెప్తాడు. అప్పుడు ఆ హెచ్ఆర్ అతనిని ఇలా అడుగుతాడు, నువ్వు తిరిగేటప్పుడు ఎవరైనా గాసిపింగ్ చేయడం కానీ, చెడుగా మాట్లాడడం కానీ, చెడుగా చూడడం కానీ, ఎక్కడైనా చెడును చూసావా అని అడుగుతాడు. దానికి ఆ ఎంప్లాయీ లేదు, నాకేం వినపడలేదు, ఏం కనపడలేదు అని చెప్తాడు. ఇక్కడ నీవు నీ పని మీద ధ్యాస పెట్టావు కాబట్టి నీకు ఎలాంటి చెడు వినపడలేదు, కనపడలేదు. నీవు ఎక్కడికి వెళ్ళినా చెడు అనేది ఉంటుంది, చెడు మాటలు మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు నీ పని మీద ధ్యాస పెట్టి చేస్తూ ఉంటావో అవన్నీ నీకు కనపడవు. నీ పనిని వదిలేసి నువ్వు చెడుని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎక్కువగా నీకు అవే కనపడతాయి అని సమాధానం చెప్తాడు. ఇలాగే మనలో కూడా చాలామంది ఎక్కువగా మన చుట్టూ ఉండే చెడుని ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారు. మన వర్క్స్ని, మన కెపాసిటీని వదిలేసి ఎక్కువగా నెగిటివ్ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇలా చేయడం బదులు మన వర్క్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే చెడు గురించి ఆలోచించేంత టైం మనకు ఉండదు.